ఆచార్య ఇక్కిరాల భరద్వాజ్ గారు 1967లో టైఫాయిడ్ జ్వరంతో చీరాల ఆసుపత్రిలో ఉన్నారు. ఒక గురువారం నాడు సాయిని గురించి సాటి రోగులకు చెప్తుంటే ఒకరు ఆ ఊళ్ళో ఒక ఆయన ఎండా వాన లెక్క చేయక తిరుగుతుంటారని, ఆయన పిచ్చివాడో మహాత్ముడో చూడమని చెప్పారు. అది నాకు సాయి సందేశం అనిపించింది అన్నారు భరద్వాజ్ గారు. ఆయన వెంటనే ఆసుపత్రి నుండి డాక్టర్ గారు వెళ్ళగానే ఒక మిత్రుని సాయంతో రిక్షాలో ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయన ఒక హోటల్ పెంకుల పంచెలో ఉన్నారు. వారి గుడ్డలు చిరిగి ఉన్నాయి. జుట్టంతా జడలు కట్టి ఉంది. కుడికాలు పోద. సిగరెట్టు తాగుతూ మతిలేని వానిలా నిర్వికారంగా చూస్తున్నారు. భరద్వాజ్ గారు ఎన్నిసార్లు నమస్కరించినా ఆయన పట్టించుకోలేదు. కానీ వారి సన్నిధిలో భరద్వాజ్ గారి మనసెంతో ప్రశాంతమైంది. ఆయన అవధూత. ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వారు జ్ఞానులని రమణ మహర్షి చెప్పారు.